హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం రుచులు. ఈరోజు మనం పచ్చి టమాటాలతో స్పైసీ అండ్ టేస్టీ చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీనికి ముందుగా స్టవ్ వెలిగించి పాన్లోకి 3 స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవగానే మనం అందులోకి 2 స్పూన్ల వేరుశనగుళ్ళు వేసుకోవాలి అండి. ఈ వేరుశనగుల్ని మీడియం ఫ్లేమ్ మీద దోరగా మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేగనివ్వాలి అండి. ఈ విధంగా మనకు వేరుశనగుళ్ళన్నీ వేగిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి లేదా పండుమిర్చి తీసుకోవాలి. నేను ఇక్కడ పండుమిర్చి తీసుకున్నానండి. ఒక 8 పండుమిర్చి తీసుకున్నానండి. ఇవి మన కారానికి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. వీటిని ఒక 2 మినిట్స్ ఇలా వేగించాలి అండి. కొంచెం పచ్చివాసన అనేది పోతుంది మనం ఇలా వేగించడం వల్ల. ఇలా వేగిన తర్వాత అందులోకి 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అండి. మనం ఈ మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వాలి అండి. ఇలా ఒక 2 మినిట్స్ అన్నీ కూడా వేగిన తర్వాత అందులోకి నేను ఇక్కడ పచ్చి టమాటాలు అనేది 6 తీసుకున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వీటిల్లో కలిపి వేగనివ్వాలి అండి. అందులోకి తగినంత ఉప్పు. ఈ ఉప్పు వేసిన తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వాలి అండి. ఈ పచ్చి టమోటాలతో చట్నీ అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అండి. మనకి ఈ విధంగా 10 నిమిషాలు వేగినసరికి ఇలా ముక్కలన్నీ కూడా లైట్గా కలర్ చేంజ్ అయినాయి చూసారండి. అన్నీ కూడా మెత్తబడినాయండి. చూసారా, మనం ఇలా చేత్తో నొక్కితే మెత్తగా అయ్యే వరకు వేగనిస్తే సరిపోతుంది. మరీ మెత్తని పేస్ట్ వరకు ఉడకనివ్వక్కర్లా. అందులోకి కొంచెం కొత్తిమీర. మనకి ఇది చాలా ఈజీగా అయిపోతుంది అండి. అన్నంలోకి కానీ దోశల్లోకి కానీ చాలా బాగుంటుంది అండి ఈ చట్నీ అనేది. ఈ విధంగా మొత్తం కలుపుతూ ఒక 5 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్ మీద వేగనిస్తే సరిపోతుంది అండి. ఇలా వేగిన మొత్తాన్ని మనం మిక్సీ జార్లో వేసుకుని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా లైట్గా కోర్స్గా చేసుకుంటే బాగుంటుంది అండి. గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన చట్నీ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందామండి. తాలింపుకు ముందుగా 3 స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి. అందులోకి ఒక స్పూన్ శనగపప్పు వేసి వేగనివ్వాలి. అది ఈ విధంగా వేగిన తర్వాత అందులోకి కొంచెం ఆవాలు, జీలకర్ర. కొంచెం ఆవాలన్నీ టప్టప్లాడే వరకు వేగనివ్వాలి అండి. అందులోకి ఒక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి తాలింపు మొత్తాన్ని కూడా బాగా వేగనివ్వాలి అండి. మనకి ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ ఇంగు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అండి. కొంచెం ఇంగువ. నేను ఇక్కడ పప్పు నూనె వాడుతున్నానండి, అందుకని కొంచెం నూనె పొంగుతూ కనబడుతుంది. ఈ విధంగా తాలింపు మొత్తాన్ని వేగనివ్వాలి. ఇలా వేగిన తాలింపుని మనం పచ్చళ్ళలో వేసి కలుపుకోవాలి అండి. ఇది వేడి వేడి అన్నంతో కానీ మీరు ఇడ్లీ దోశలతో ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అండి. ఎంతో ఈజీగా అయిపోయి టమోటా చట్నీని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ తరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.